ఓకే ప్రభు. హరే కృష్ణ. దండోత్ ప్రణామ మహేష్ పాలక్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. తనకు ప్రణామం చేశారు ప్రభు. జై శ్రీల ప్రభుపాద్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा. युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि. भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो. गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयं इति जानातु गोविन्दो मां त्वया सह. राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्. त्रिनादपि सुनीचेन तरोरिवासहिष्णुना मानिना मानदेना कीर्तनीया सदा हरिः. कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्. संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्. चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्. हरे कृष्णा पद्मजा माताजी दंडवत प्रणाम. సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలందా? हरे कृष्णा प्रभु जी। ఎస్ మాతాజీ. రోజు జయప్రకాశ్ స్వామి గురు మహారాజ్ ది వ్యాస పూజ ప్రభుజీ. ఓ ఓకే ఓకే మాతాజీ. మరి మీరు కూడా అక్కడికి వెళ్ళాలి కదా. ఆ వెళ్ళాలి కాసేపు అయినాక వెళ్తాం ప్రభు. అంటే ఇప్పుడు స్టార్ట్ కాదు ప్రభు, ఆఫరింగ్స్ అవి 11 వరకు ఉంటది, 10:30 11. 10:30 11. ఓకే ఓకే సరే మాతాజీ. ప్రభుజీ. మ్మ్. ఆ, అయితే ఒక ప్రభుజీ రోజు గురువుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్మ్. గురువు మన జీవితంలో మనం తీసుకోవాలి అనిపించడము
అది చివరి జన్మ అంటారు కదా ప్రభుజీ. అట్లా గురువును తీసుకొని మనము భక్తి తీవ్రంగా చేసినప్పుడే మనము ఈ జన్మ సార్థకత అవుతుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఎస్ ఎస్. సో గురువు 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 దగ్గర దీక్ష తీసుకోవాలి అని ఆలోచన రావడం కూడా చాలా గ్రేట్ యాక్చువల్లీ. సో అలాంటి ఆలోచన రావడము చాలా అరుదు. అట్లా వచ్చింది అంటే ఆల్రెడీ మన జీవితం సార్థకం అవుతుంది అని అర్థం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది చివరి జన్మ అని మనం చెప్పలేం. ఎందుకంటే గురు మహారాజ్ అందరికీ చెప్తారు ఇన్స్ట్రక్షన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యుడు శిష్యురాలు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు ఆ పాఠాలని. కొందరు చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ క్యారెక్టర్ని మార్చేసుకొని ముందుకెళ్తారు. కొందరు ఎస్ గురు దీక్ష తీసుకుంటారు. ఇంకా కొన్ని కొన్ని చేంజ్ అవుతారు. కొన్ని చేంజ్ కాలేరు. కొందరు ఏం చేస్తారు, గురువును కూడా ఒక ఒక షో లాగా, రైట్? ఇంట్లో నాకు ఇవన్నీ వసతులు ఉన్నాయి, నేను కూడా నాకు ఈ పెద్ద గురు మహారాజ్ ఉన్నాడు నాకు అని అట్లా చెప్పుకోవడానికి గురువును తీసుకుంటారు. కానీ వాళ్ళు లోపల మాత్రం ఏం చేంజ్ కారనమాట. సో మన యొక్క కృష్ణ భగవానుని భక్తి అడ్వాన్స్మెంట్ మనం ఎలా చూడాలి అంటే, మనం ఎంత చేంజ్ అయ్యాం, ఎస్పెషల్లీ మన క్యారెక్టర్ ఎంత చేంజ్ అయింది. ఇంతకుముందు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది. అయితే యూజువల్‌గా మనము ఒక భక్తుడి యొక్క ప్రోగ్రెస్ ఎలా తెలుసుకోవాలి అంటే, వాళ్ళకి ఎన్ని శాస్త్రాలు తెలుసు, వాళ్ళు ఎన్ని పాఠాలు చెప్పగలుగుతున్నారు, ఎన్ని శ్లోకాలు చెప్పగలుగుతున్నారు, అది కాదు మెయిన్‌లీ. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉంది, బిహేవియర్. ఇవి చూసి చెప్పొచ్చనమాట. అతని ఆ భక్తుడు కానీ, భక్తురాలి యొక్క ప్రోగ్రెస్. సో, చివరి జన్మ అని మనం చెప్పలేం మాతాజీ. సో, చివరి జన్మ అయ్యుండొచ్చు, ఆగకపోవుండొచ్చు కూడా. కానీ డెఫినెట్‌లీ ప్రోగ్రెస్ అయితే అయితుంది. ఒక మెట్టయితే ఎక్కుతున్నాం. సీ గురువు దగ్గర ప్రాపర్ బోనాఫైడ్ ప్రాపర్ పరంపరలో వచ్చే గురువు దగ్గర మనము ఎప్పుడైతే ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను, మన హృదయంలో ఎవరైతే ఆ గురు మహారాజ్ గురించి మనము నేను ఈ గురువు ద్వారా నేను కృష్ణాన్ని పొందాలని ఈ గురువు దగ్గర నేను ఆమ్, శరణాగతి తీసుకుందామని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకుంటారో ఆ రోజే యాక్చువల్లీ మీకు ఇనిషియేషన్ అయినట్టే. ఆ రోజు నుంచే కృష్ణ భగవాను యొక్క కృప ఆ గురు మహారాజ్ ద్వారా మీకు ఫ్లో అవుతుంది, వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి, గురు మహారాజ్ని కలవడము, మన గురించి షెల్టర్ అఫీషియల్గా తీసుకోవడము, అఫీషియల్గా శరణాగతి తీసుకోవడము, ఆ తర్వాత గురు మహారాజ్ వాళ్ళ టీం వాళ్ళు కొందరు మనల్ని చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, మనం చాంటింగ్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా చూస్తారు. ఇవన్నీ చూసి అప్పుడు వాళ్ళు అఫీషియల్గా దీక్ష ఇస్తారు. ఇవన్నీ ఏంటంటే ఫార్మల్ ప్రాసెస్. ఇవన్నీ అయ్యేటప్పుడు కూడా కంటే ముందు కూడా ఏ రోజైతే మనం కృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తుడి దగ్గర నేను శరణాగతి తీసుకుంటాను, ఈ గురు మహారాజ్ దగ్గర నేను పలాని గురు మహారాజ్ దగ్గర నేను శరణాగతి తీసుకుంటానని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ రోజు నుంచి కృష్ణ భగవాన్ కృప మీకు ఫ్లో అవుతుంది. ఆ రోజు మీరు పరంపరలోకి వచ్చినట్టే. ఇంకా నెక్స్ట్ అన్నీ ఆ, మామూలుగా ఫైళ్ళ మీద సంతకం పెట్టినట్టు. కోర్స్ దాన్ని కూడా చేయాలి మనం. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కృష్ణ కృప మనకు ఏ రోజు మనం మనసులో శరణాగతి తీసుకుంటామో ఆ రోజు నుంచి. కొందరు ఇనిషియేషన్ తీసుకున్నాక కూడా చాలా సంవత్సరాల వరకు పూర్తి శరణాగతి రాదు. సో ప్లస్ మెయిన్లీ ఏంటంటే మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. మనకు ఇది ఇలా పలాని ఇలా చేయాలి అని మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్నది తెలుసుకున్నది ఇవన్నీ ఉంటాయి. కానీ గురు మహారాజ్ చెప్పే వాక్యాలను బట్టి మనం చేంజ్ అవ్వాలి, అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్లో. అది చాలా ఇంపార్టెంట్. అది మీ క్వశ్చన్ అడ్రస్ అయిందా మాతాజీ? వేరే స్పెసిఫిక్ ప్రశ్న ఉందా దాంట్లో? ప్రభుజీ మీరు చెప్పినట్టే జరిగింది ప్రభుజీ. నేను మాయాపూర్ కి ఫస్ట్ టైం గురు మహారాజ్ దర్శనం కోసం బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాను. మ్మ్. జేఎస్ఎస్ ఇక్కడ మీటింగ్ అవుతుంది ప్రభుజీ. మ్మ్. అక్కడ నేను గురు మహారాజ్ ని ఫస్ట్ టైం చూశాను, దూరం నుండే చూస్తున్నాను. మ్మ్. వారు పడే బాధ అది చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను ప్రభుజీ. మ్మ్. చాలా ఏడుపు, ఇక దుఃఖం ఒకటే కంటిన్యూస్. ఇక అంతా ఏడ్చి అసలు మనసు హృదయం అంతా తేలికైపోయింది ప్రభుజీ. ఇతనే నా గురువు అని నేను హృదయంలోకి తీసుకున్నాను. ఇంక ఏం ప్రాసెస్ అన్నది నేను ఏం అనుకోలేదు ప్రభుజీ. మీరు ఇందాక అన్నట్టుగానే అలాగే అనుకున్నాను ప్రభుజీ. ఇతనే నా గురువు.
నీ అసలు ఇక దుఃఖం అయితే ఆగలేదు ప్రభుజీ. ఒకటే ఏడుపు. ఎవరిని చూసినా ఏది చూసినా నాకైతే అంత రాకపోయేది ప్రభుజీ. ఉమ్, ఇంకా మహారాజ్ పడే బాధను చిన్న యాపిల్ ముక్క వారు అది గురు పూజ అయింది, వ్యాస పూజ అది ఉమ్, గురు పూజ అయినాక యాపిల్ ముక్క చిన్నది నోట్లో పెట్టుకొని కూడా విపరీతమైన దగ్గు అవస్థ చూస్తుంటే ఉమ్, అంతా మన కోసమే కదా వీళ్ళు చేస్తున్నది అనేది అనిపించింది ప్రభుజీ. ఉమ్. అయితే ఒకసారి జయపతాక్ మహారాజ్ చెప్పారనమాట, హిజోలినస్ జయపతాక్ మహారాజ్ ఆమ్, సాధు సంఘ దాంట్లోకి వచ్చేసి క్లాస్ ఇచ్చేటప్పుడు మహారాజ్ చెప్పారనమాట. అంటే వాళ్ళకి యాక్చువల్గా బాధ అవుతుందా లేదా అనేది నా ఆన్సర్లో మనకు తెలుస్తుంది. సో మహారాజ్ ఏం చెప్పారంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. అంటే కిడ్నీ మార్చేసి ఇంకో కిడ్నీ ఇచ్చారు. తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆ లివర్ తీసేసి ఇంకో లివర్ పెట్టారు. ఆ తర్వాత మహారాజ్కి ఈ ముఖంలో పెరాలిసిస్ వచ్చిందనమాట. సో సరిగా మాట్లాడలేరు, ప్లస్ సరిగా తినలేరు. ఈ ఒక పక్క బాడీ అంతా పెరాలిసిస్ వచ్చింది. సో ఆ తర్వాత రీసెంట్గా స్కిన్ క్యాన్సర్ వచ్చింది మహారాజ్కి. మహారాజ్ చెప్తున్నారు ఇవన్నీ. స్కిన్ క్యాన్సర్ వచ్చింది. ప్రతి మచ్ నా యొక్క దేహం ఎలా తయారైపోయిందంటే, ఒక ట్రైన్ 2 ట్రైన్లు చాలా హై స్పీడ్లో 2 ట్రైన్లు వచ్చి ఎలా గుద్దుకుంటాయో అట్లా అయిపోయింది నా బాడీ. కానీ నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను అని ఇట్లా అంటున్నాడు మహారాజ్. సో మనం ఏం చూస్తున్నామో, మనం ఓన్లీ వాళ్ళ బాడీ చూస్తున్నాం, రైట్? వాళ్ళ ఎక్స్టర్నల్ దేహాన్ని చూస్తున్నాం. సో వాళ్ళకి ఆ, ఎట్టి పరిస్థితిలో కూడా బాధ అనేది వాళ్ళు అనుభవించట్లేరు అనమాట. ఇంకొక కాంటెక్స్లో ఒకసారి హర్ గ్రేస్ నితాయి సేవని మాతాజీ కూడా ఇంకో క్లాస్లో చెప్తున్నారనమాట. ఒక మాతాజీ వచ్చేసి జయపతాక్ మహారాజ్ చూసి ఆయనే బేసికల్లీ ఆరతి ఇస్తున్నాడు కృష్ణకి. సో ఆరతి ఇస్తూ ఆ చైర్లోనో కూర్చున్నారు, నిలబడలేదు. సో ప్లస్ ఆరతి ఇస్తూ అలాగే యూజువల్గా మనం ఏం చేస్తాం, 4 సార్లు పాదాలకి, 2 సార్లు నడుం భాగం, తర్వాత 3 సార్లు ముఖము, ఆ తర్వాత 7 సార్లు బాడీకి చూపిస్తాం దీపం. సో మహారాజ్ అలాగే చూపిస్తూ ఉన్నారనమాట. చూపిస్తూ ఉంటే ఈమె వచ్చేసి, అయ్యో మహారాజ్కి ఎంత బాధ అవుతుందో, ఎంత ఏడుస్తున్నాడో, వీల్ చైర్లో ఎంత అవస్థ పడుతున్నాడో అని మహారాజు కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. సో ఎంత బాధపడుతున్నాడో అని చెప్పేసి. అప్పుడు మాతాజీ ఏమన్నారంటే, వీళ్ళందరూ ట్రాన్సెండెంటల్ డివోటీస్, చాలా కృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తులు. వాళ్ళ దేహంలో ఒక ప్రాబ్లం అవుతుందని వాళ్ళు ఎప్పుడు బాధపడరు. వాళ్ళ దేహానికి కష్టం అవుతుందని ఎప్పుడు వాళ్ళు ఏడవరు. వాళ్ళకేంటి, కృష్ణ భగవానుని ప్రేమ భక్తిలో ఆనంద బాష్పాలవి, రైట్? గురు మహారాజాస్ ఎలా ఉంటారంటే, ఓసారి కృష్ణలో తన్మయత్వంలోకి వెళ్ళిపోయి కృష్ణ సేవలో వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో అది యాక్చువల్ రీజన్. కానీ ఎక్స్టర్నల్గా మనం ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళకి అయ్యో వీల్ చైర్లో ఉన్నారు, ఎంత అవస్థ పడుతున్నాడో, నడవలేడు కదా, మాట్లాడలేరు కదా, ఇదంతా మనం దేహాన్ని చూస్తున్నాం. సో ఈ దేహానికంటే ముందు యాక్చువల్ గురు తత్వ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క కృష్ణ భగవాను యొక్క ప్రేమ. సో అది యాక్చువల్గా చూడాలి మనం. సో అది ఆ మాతాజీ అట్లా ఆన్సర్ చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే, మనకు భక్తి రసామృత సింధులో గురు మహారాజాస్ ఎప్పుడైనా సరే ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క శరీరము, ఆమ్, వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క ప్రవర్తన అవి చూసి మనము ఎలా తీసుకోవాలంటే, అవి ఆ బాడీలో ఉండి అసలు వీళ్ళకి శక్తి ఉందా లేదా అని అట్లా మనం చూడకూడదంట. అట్లా మనం శారీరకంగా చూడకూడదు. సో వీళ్ళు ఏంటి, కృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తులు, కృష్ణ భగవాని భక్తి అందించడానికి వచ్చిన రిప్రజెంటేటివ్. కృష్ణతో మనం ఆల్మోస్ట్ కృష్ణ యొక్క ప్రతినిధి. గురు మహారాజ్ అంటే ఎవరు? కృష్ణ భగవాను యొక్క ప్రతినిధి. సో ఇప్పుడు మనం కృష్ణని డైరెక్ట్గా కలవలేకపోతున్నాం, కృష్ణతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాం. ఆ అవకాశం ఎవరిస్తున్నారు? గురు మహారాజ్. సో గురు మహారాజ్ చూసినప్పుడు ఏంటంటే, కృష్ణ యొక్క రిప్రజెంటేటివ్, కృష్ణ యొక్క ప్రతినిధినే. మన కృష్ణకి డైరెక్ట్గా కలవలేం కాబట్టి, కృష్ణని డైరెక్ట్ కలిపితే ఎలా అనుభూతి ఉంటుందో ఆ ప్రతినిధి ద్వారా వస్తుంది మనకి, గురు మహారాజ్ ద్వారా. సో అట్లా చూడాలన్నమాట. సో ఈ బాడీಲಿ శారీరకంగా అయ్యే విషయాలు మనము
చూడకూడదు, అలా అనుకోకూడదు కూడా. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. రీసెంట్ గా మేము గురు ఆజ్ఞ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అలాగే అనిపించింది ప్రభుజీ. ఉమ్. ఉమ్, ఉమ్. ఇంకోటి మహారాజ్ వాళ్ళు ఏ వాక్యం చెప్పినా సరే గురుముఖ పద్మావాక్య చితతే కొరియా ఐక్య. సో మనకి గురుముఖం నుంచి ఏ వాక్యం వచ్చినా సరే అది మనకి యాక్చువల్గా మన హార్ట్లో క్లెన్జింగ్ అయిపోతుంది అనమాట. మన యొక్క హృదయంలో డైరెక్ట్గా వెళ్ళి మన లోపట ఉన్న అనర్థాలు తొలగిపోవాలంటే ఏంటి, గురు వాక్యాలు వినాలి. ఐదర్ గురువు దగ్గర డైరెక్ట్గా వినాలి, లేదా గురువు యొక్క ఎవరైనా సీనియర్ డివోటీస్, అది ఆ తాత్పర్యం కరెక్ట్గా చెప్పేవాళ్ళు సీనియర్ డివోటీస్. గురువు వాక్యమే అది కూడా, గురువు చెప్పిందే యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు కూడా చెప్తున్నారు అర్థమయ్యేలా. సో అట్లా తీసుకొని మనం ప్యూరిఫై కావాలన్నమాట. సో ఈరోజు హిజ్ హోలీనెస్ రాధనాథ్ స్వామి మహారాజు ఒక స్టేట్మెంట్ చూశాను నేను. ఫస్ట్ టైం ఓ ఇలా కూడా ఉంటుందా అనిపించింది నాకు. ఎవరినన్నా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే ఒక ఒక డివోటీ కానీ ఒక వ్యక్తి కానీ ఇంకో వ్యక్తి మీద నింద చెప్తున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని. అలా చెప్పడము ఏంటంట అంటే మహారాజ్ ఏం చెప్పారంటే, ఎవరిలో మనం క్రిటిసైజింగ్ నింద చేస్తున్నామో ఎవరినన్నా బయటి వాళ్ళని, దాని అర్థం ఏంటంటే మనం కృష్ణ భగవానుడి మీద ఈర్ష్య ఉంది కాబట్టి ఆ నింద చేస్తున్నాం. సో కృష్ణ భగవానుడి మీద ఈర్ష్య ఉన్న వాళ్ళే ఇటువంటి నిందలు చేస్తూ ఉంటారనమాట వేరే వాళ్ళ గురించి, ఈవెన్ నాన్ డివోటీస్ కూడా. సో శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆ, తప్పు పట్టరు, ఎవరు కూడా క్రిటిసైజ్ చేయరనమాట. సో ఆ క్రిటిసైజ్ చేయడం అనేది ఆ, చాలా చాలా నింద చేయడము, ఫాల్ట్, ఒక ఒక వ్యక్తిలో తప్పు చూడడము, ఇవన్నీ ఎవరు చేస్తారంట, కృష్ణ భగవానుడి మీద ఈర్ష్య ఉన్న వాళ్ళే చేస్తారంట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట వేరే వాళ్ళ మీద నింద చేయడం. అది. హరే కృష్ణ. విజయ రఘునాథ్ ప్రభు, రాధికా మాతాజీ, గురుక్రమ పరమేశ్వర ప్రభు ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వెంకట వింజమూరి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్లో తీసుకున్నారు కదా నెంబర్? అవునండి. హరే కృష్ణ. వెల్కమ్ వెల్కమ్ మాతాజీ. ఎక్కడ మీరు ఉండేది? శాండ్రమనా? లేదండి, ట్రేసీ అండి. ట్రేసీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అండి. సో ఈ క్లాస్ మనకు వారానికి ఒకసారి ఉంటుంది అనమాట. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే బేసికల్లీ యూజువల్గా భగవద్గీత శ్లోక తీసుకొని భగవద్గీత ఫస్ట్ శ్లోక నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు 4వ చాప్టర్లో ఉన్నాము. ప్లస్ క్వశ్చన్ ఆన్సర్స్. యూజువల్గా భగవద్గీత తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా, అసలు గురువు ఎవరు, తర్వాత ఎవరికైనా ఏ ప్రశ్న ఉన్నా కూడా మనం భగవద్గీత దృష్టిలో ఆ కోణంలో చూసి ఆన్సర్స్ డిస్కస్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఒక్కోసారి మనం శ్లోకాలు చదువుతాము, ఒక్కొక్కసారి ఏదైనా పాస్ట్ టైం, మహాభారత్ పాస్ట్ టైం కానీ, శ్రీమద్ భాగవతం నుంచి రెఫరెన్సెస్ కానీ, శాస్త్రాలలో ఎలా చెప్పారు అవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఎవరికి ఏ ప్రశ్న ఉన్నా కూడా డిస్కస్ చేయడం. ఓన్లీ ఒక భగవద్గీత శ్లోక చదివి అట్లాగే కాకుండా పారాయణం చేస్తారు కొందరు, కానీ దాని మీనింగ్ అర్థం కాదు, దాని లోపల ఉన్న నిగూఢ సత్యాలు ఏంటి అర్థం కాదనమాట. సో మనం ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్లీగా అందరము ఎవరికి ఏ ప్రశ్న ఉన్నా కూడా అది అడిగి దాన్ని మన శాస్త్ర కోణంలో, భగవద్గీత కోణంలో ఎలా తెలుసుకోవాలనేది చేస్తాం. ఆ ప్రయత్నం మనం చేసేది. సో అది ఎవ్రీ వీక్ జరుగుతుంది. ప్రభుజీ అంటే దీక్ష అది షెల్టర్ అయినప్పటి నుంచి ప్రభుజీ చాలా మార్పు అనేది తెలుస్తుంది ప్రభుజీ. ఎంత మనం శుద్ధి అవుతున్నాము అనేది తెలుస్తుంది. మొన్న మేము వారం 10 రోజులు అవుతుంది ప్రభుజీ గురు ఆజ్ఞ ప్రోగ్రామ్ కి తమిళనాడు వెళ్ళినప్పుడు మహారాజ్ చూసినప్పుడు అనిపించింది ప్రభుజీ, గురు మహారాజ్ని, ప్రభుపాదకి వీరికి ఏం తేడా లేదు, ప్రభుపాల వారు ఎట్లా దయ చూపిస్తున్నారో వీళ్ళు కూడా మహారాజ్ కూడా అంతే దయ చూపిస్తున్నారు కదా అని అలా చూస్తూ ఉండాలని అనిపించింది ప్రభుజీ. ఇంకా చాలా బాగా అట్లా మార్పు అనేది వస్తుంది ప్రభుజీ. డెఫినెట్ గా వస్తుంది మాతాజీ. సో మనంతటా మనము ఇప్పుడు ఒక ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ, ఇప్పుడు ఎవరన్నా పిల్లవాడిని మీరు స్కూల్కు అందరికి పంపిస్తారు కదా పిల్లల్ని, అలా ఎందుకు ఓన్లీ పుస్తకాలు అన్నీ దొరుకుతున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ అన్నీ కొనిచ్చేసి
పిల్లవాడిని ఇంట్లో చదివించేసేసి మెడిసిన్ పుస్తకాలన్నీ తీసుకొచ్చి మెడిసిన్ చదివించి ఇవన్నీ చదివించినాం అనుకోండి, అయినా కూడా ఆయన రేపు ఆపరేషన్ చేస్తానంటే ఎవరొచ్చి ఆపరేషన్ చేయించుకోరు ఆయన దగ్గర. స్కూల్‌కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవాలి, ఇవన్నీ ఉండాలి. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఈ భగవద్గీత ఓన్లీ చదవడం ద్వారా మనకు అర్థం కాదు. సో, దాన్ని మనం పాటించాలి. అలా పాటించే వాళ్ళ దగ్గరే మనం నేర్చుకుంటే, మనకు యాక్చువల్‌గా మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇదొక థియరీలాగా అనిపిస్తుంది. హ్మ్. ఎవరో ఒకరు భగవద్గీత ఒక నావెల్‌లాగా చదివేసి, వాళ్ళు కూడా ఒక నావెల్‌లాగా చెప్తే, మనం నావెల్‌లాగా విన్నామనుకోండి, దాంట్లో ఏమీ మార్పుండదు. అలాగే సేమ్ గురు మహారాజ్ దగ్గర కూడా. సో, గురు మహారాజాస్ వీళ్ళందరూ ఎవరంటే, శుద్ధ భక్తులు, ప్రభుపాద యొక్క శిష్యులు ఆ పరంపరలో వచ్చి, వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేసుకొని, వాళ్ళ జీవితాన్ని ఈ భగవద్గీత రూపంలో మార్చుకొని, సో, వాళ్ళు ఏమైనా క్లాసెస్ చెప్పడము, వాళ్ళ వాళ్ళ సన్నిధికి వెళ్తే కూడా మనకి చాలా చాలా మార్పులుంటాయి. మనకు ఎన్నో రోజుల నుంచి ఆహ్, మన మన యొక్క అనర్థాలు మనకు బాధపెట్టే అనర్థాలున్నా కూడా ఇట్లా ఎవరన్నా సన్యాసిస్ కానీ, ఎవరన్నా శుద్ధ భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ క్లాసెస్ వింటే మనకు ఆటోమేటిక్‌గా ప్రోగ్రెస్ అవుతుంది మన భక్తి. సో, అది డెఫినిట్‌గా తీసుకోవాలి అవకాశం. దాన్ని వాపు సేవ అంటారు. వాణి సేవ, వాపు సేవ. వాపు అంటే గురు మహారాజ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం కంపల్సరీ వీలైనంత వరకు వెళ్ళాలి. ఫిజికల్‌గా వాళ్ళని కలవాలి, చూడాలి. ఆహ్, వాళ్ళ దగ్గర వినాలి. వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడేం చేయాలి? వాళ్ళ యొక్క వాణి వినాలి. అంటే వాళ్ళు చెప్పిన క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఏమైనా ఉన్నా సరే, లెక్చర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నా సరే, అవన్నీ వినాలనమాట. సో, అటు వాపు సేవ, వాణి సేవ ద్వారా మనం ఎప్పుడు కూడా గురు మహారాజ్‌తో కంటిన్యూయస్‌గా మనం ఎవ్రీ డే ప్రతిరోజు, ప్రతి వారం టచ్‌లో ఉండాలి. వాళ్ళు చెప్పే పాఠాలతో. సో, అది చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు మీకు వ్యాస పూజ ఉంది కాబట్టి తొందరగా ఆహ్, క్లోజ్ చేద్దాం ఈరోజు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా. ఆర్ ఇంకొక 45 మినిట్స్. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ఎవరికన్నా? ప్రభుజీ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా గొప్ప విషయం తెలుసుకున్నాం. ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే అర్థమైంది ప్రభుజీ. ఇందాక మీరు చెప్పారు రాధన స్వామి మహారాజ్ది చూసి చెప్పారు, అది చెప్పారు కదా ప్రభు. యెస్ మాతాజీ. అంటే క్రిటిసైజ్ చేయొద్దు అని మనకు తెలుసు. మనం చాలా సార్లు విన్నాము. ఎవరిని నింద చేయకూడదు అని. కానీ అట్లా నింద చేస్తున్నాము అంటే దాని వెనకాల ఏంటి? మన కృష్ణ మీద ఈర్ష్య ఉంది అనే కోణం నేనెప్పుడు చూడలేదు. ఈరోజు చదివినప్పుడు అర్థమైందనమాట. సో, అట్లా ఈ సెల్ఫ్ రియలైజ్డ్ డివోటీస్ ద్వారా మనం విన్నప్పుడు ఏమవుతుందంటే, అది స్పష్టీకరం అవుతుంది మనకి. చాలా స్పష్టం అయిపోతుంది. ఓహ్! ఇది ఇలా చూడాలా అని చెప్పేసి. సో, అందుకే ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకాయ. శలాకాయ అంటే మనకి అద్దాల్లాగా ఇస్తారనమాట. మన చూపు కరెక్ట్‌గా తెలవడానికి. మనం కరెక్ట్‌గా మన అజ్ఞాన తిమిరాంధస్థలో ఉన్నప్పుడు జ్ఞానచక్షు ఇచ్చేది గురు మహారాజ్. ఎలా చూడాలి అనేది చెప్పేది గురువు. సో, అదే అన్నమాట. అందుకే వాళ్ళ దగ్గర మనం విన్నప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని మనం పాటించడం ప్రయత్నం చేయాలి. ప్రభు హరే థ్యాంక్ కృష్ణ ప్రభు. నాకు వచ్చిన డౌట్ ప్రభు. సో యెస్. నింద చేయటము ఒకటి. సో హ్మ్. అంటే లేని దాన్ని ఉన్నదట్టుగా చెప్పటం అది హ్మ్. నింద కరెక్టేనా ప్రభుత్వం? యెస్ ప్రభు. సో యాక్చువల్లీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తే అదేమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుందా ప్రభు? ఆ కోణంలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. క్రిటిసిజం. క్రిటిసిజంని ఏమంటారు ప్రభు తెలుగులో? Criticism. విమర్శ. నిందించడమే కదా! క్రిటిసైజ్ చేయడం నిందించడం. అంటే ఎవరినైనా తప్పు పట్టడం. సీ పట్టడం. మీకు ఆ, ఒక కథ చెప్తాను యాక్చువల్లీ. సో, ఉమ్. అండ్ నింద కదా విమర్శించడం అవుతుంది. సో క్రిటిసిజం అంటే విమర్శన కరెక్ట్. క్రిటిసైజ్ చేయడం అంటే విమర్శించడం. సో, ఇప్పుడు యూజువల్‌గా ఏమవుతుందంటే మనం టీవీ పెట్టినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఇంకో పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు. ఆ! లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు ఒక విధంగా చేస్తే, ఇంకోరు ఇంకో విధంగా చేస్తే విమర్శలు. ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇట్లా విమర్శించడం కూడా యాక్చువల్‌గా కృష్ణ మీద ఈర్ష్య ఉన్న వాళ్ళే చేస్తారంట విమర్శలు. రైట్? ఓ యెస్.
దానికి ఇంకో మహాభారత్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని విమర్శించడం మొదలు పెడతామో, వాళ్ళు మన దగ్గర ఉన్నా సరే, లేకున్నా సరే, విమర్శించడం మొదలు పెడితే ఏమవుతుందంటే, అకార్డింగ్ టు మహాభారత్, మన యొక్క గుడ్ కర్మ, మన యొక్క మంచి కర్మ వాళ్ళకెళ్ళిపోతుంది. మనం విమర్శిస్తుంటే, మనం ఎప్పుడైతే విమర్శించడం, దూషించడము, నిందించడం చేస్తున్నామనుకోండి, తిట్టడం గానీ, వాళ్ళు లేనప్పుడైనా, ఉన్నప్పుడైనా సరే, మన యొక్క మంచి కర్మ వాళ్ళకెళ్తుంది. వాళ్ళు అవన్నీ విని ఏమీ రెస్పాండ్ చేయలేదు. ఇప్పుడు సపోజ్ మన ఎదురుగానే ఉన్నారు. వాళ్ళేమీ రెస్పాండ్ చేయలేదు. జస్ట్ వింటున్నారు. అప్పుడేమవుతుంది? మన యొక్క మంచి కర్మ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారనుకోండి. వాళ్ళు నిందించడం మొదలుపెట్టారు. వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. అప్పుడేమవుతుంది? వాళ్ళ మంచి కర్మ ఇటొస్తుంది. సో, వాళ్ళ మంచి కర్మ ఇటొస్తుంది. మన మంచి కర్మ అటుపోతుంది. వాళ్ళ యొక్క పాప కర్మ కూడా మనం తీసుకుంటాం. వాళ్ళేమి రెస్పాండ్ చేయకపోయినప్పుడు. అందుకే ఇప్పుడు యూజువల్‌గా ఏమవుతుందంటే, ఇద్దరు ఈక్వల్‌గా గొడవ పెట్టుకున్నారనుకోండి, ఇద్దరు నిందించుకున్నారనుకోండి, అప్పుడేం కాదు. ఎందుకంటే వీళ్ళకి బ్యాలెన్స్ అయిపోతుందక్కడ. కానీ ఎప్పుడైతే ఎవరన్నా మాటలు పడుతున్నారు, ఒకరు అంటున్నారు, ఒకళ్ళు పడుతున్నారు. వాళ్ళు చాలా సహనంగా పడుతున్నారు. అప్పుడేమవుతుందంటే, వాళ్ళు దూషించే వాళ్ళ మంచి క్వాలిటీస్, మంచి కర్మ వీళ్ళకొచ్చేసి, వీళ్ళలో ఉన్న చెడు కర్మ వాళ్ళకెళ్ళిపోతుంది. సో, అది యాక్చువల్‌గా మంచిది. కాబట్టి మనం అలాంటి కన్వర్జేషన్‌లో సైలెంట్‌గా ఉండడం బెటర్. ఒకవేళ అది పర్సనల్ అయితే. ఒకవేళ శాస్త్రాలను నిందించడం కానీ, గురువును నిందించడం కానీ, లేకపోతే భక్తులను, వైష్ణవులను నిందించడం కానీ చేస్తే డెఫినెట్‌లీ మనం ప్రొటెస్ట్ చేయాలి. అప్పుడు మనం సైలెంట్‌గా ఉంటే అది మంచిది కాదు. మనకున్న భక్తి జీవితం ఖరాబయిపోతుంది. సో, అదొక్కటి చూడాలి మనం. వాళ్ళు మనల్ని నిందిస్తున్నారా, దూషిస్తున్నారా పర్వాలేదు. మనం జస్ట్ సహనంగా పడాలి. సో, అదొక పాయింట్. రెండోదేంటంటే, ఆ వ్యక్తి మన దగ్గర లేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీషియన్ గానీ, ఎవరన్నా ఉన్నారనుకోండి. ఏం చేస్తారు వీళ్ళు, ఒక ప్రెసిడెంట్ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, ఈ పార్టీ వాళ్ళు అట్లా నిందిస్తున్నారు, ఆయన ఇలా చేస్తున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, అన్ని క్రిటిసిజం. అలా క్రిటిసైజ్ చేస్తే ఏమవుతుంది? ఎవరెవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళ పుణ్యకర్మ అంతా ఆయనకెళ్ళిపోతుంది. ఆయన చేసిన పాపం అంతా వీళ్ళకెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళు స్టిల్ అట్లా హ్యాపీగా ఉన్నారు. రైట్? సో, అది చాలా ఇంపార్టెంట్. ఆ! దీంట్లో ఒక కథ చెప్తాను మీకు. ఒకసారి పరీక్షిత్ మహారాజు, సో, వెంకట మాతాజీ కోసం. సో, పరీక్షిత్ మహారాజు ఎవరంటే అర్జునుడి యొక్క మనవడు. సో, అర్జునుడు పాండవులంతా యుద్ధం గెలిసిన తర్వాత, ఆ పాండవుల రాజ్యం అంతా ఈయనకొచ్చేస్తుంది. అర్జునుని కొడుకు అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు. కానీ అభిమన్యుడు అప్పుడు అతని భార్యలో గర్భవతి. సో, ఆమెకు పుట్టినవాడు పరీక్షిత్ మహారాజ్. సో, అర్జునుని యొక్క మనవడు. సో, అర్జునుడి మనవడు ఏమవుతుంది? ఆయన పుట్టినప్పటికే మొత్తం పాండవులు గెలిచారు రాజ్యం. మొత్తం భూమండలం అంతా వాళ్ళే పాలిస్తున్నారు. సో, అక్కడ ద్వాపర యుగ ఎండ్ అయిపోయి కలియుగ ప్రారంభమైపోయింది. సో, ఆయన ఒకసారి బాణాలు పట్టుకొని వెళ్తున్నాడనమాట. అంటే ఊర్లో ఎలా ఉంది? రాజ్యంలో అందరూ మంచిగా సుభిక్షంగా ఉన్నారా? లేదా? చూద్దామని. సో, అట్లా ఎళ్లి ఆయన వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక ఆవు, దాన్ని బాగా కొడుతున్నారు. హ్మ్. అది యాక్చువల్‌గా ఆవు కాదు. ఎద్దు. సో, ఎద్దునేం చేస్తున్నారు, ఆహ్, ఒక్క కాలు మీదనే నిలబడింది ఎద్దు. 3 కాళ్ళు విరిచేశారు. తర్వాత రక్తం కారుతుంది. కళ్ళ నుంచి నీళ్లొస్తున్నాయి. వణికిపోతుంది. సో, అప్పుడు పరీక్షిత్ మహారాజు వచ్చేసి అడుగుతాడనమాట. నిన్ను ఈ కండిషన్‌లో చేసిన వాళ్ళెవరు? ఆ! నీకెందుకు ఇటువంటి పరిస్థితి పట్టింది? ఆ ఎద్దుని అడుగుతున్నాడనమాట. అప్పుడు ఆ ఎద్దు ఏం చెప్తుంది అంటే, ఇదంతా శ్రీమద్ భాగవతంలో ఉంది. ని సీ కర్మ మీమాంస ఫిలాసఫీ ప్రకారం కర్మ ద్వారా నా కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను. హ్మ్. తర్వాత వేరే ఫిలాసఫీస్ కొన్ని చెప్తాడనమాట. ఈ ఫిలాసఫీ ద్వారా ఆహ్, దేవతలు, దేవతలు వాళ్ళు చేస్తున్నారు ఇటువంటి ప్రాబ్లమ్స్. వాళ్ళ ద్వారా వస్తుందేమో. ఆ! తర్వాత నా యొక్క కర్మ మీమాంస ప్రకారం. అట్లా రకరకాల ఫిలాసఫీస్ అన్నీ చెప్పేసి అకార్డింగ్ టు వైష్ణవాస్,
మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అవి ఎందుకు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి, ఎందుకు చేత మనకు ఆ బాధ అవుతుంది అనేది నిర్ధారణ చేయలేం అని చెప్తాడు. అందుచేత నేను ఈ కండిషన్లో ఉండడానికి నాకు నిర్ధారణ లేదు. ఆ ఎద్దు ఎదురుగానే నిలబడి ఆ కలి పురుషుడు ఉన్నాడన్నమాట. కలియుగంలో కలి పురుషుడు ఉండి కొడుతున్నాడు. ఆ ఎద్దును కొడుతున్నాడు. ఆ ఎద్దును రక్తం కావడానికి అవన్నీ రావడానికి ఈయనే అలా చేస్తున్నాడు. కానీ ఈయన వల్ల అయితుంది నాకు ఈ బాధ అని చెప్పలేదు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ధర్మ ధర్మం పూర్తిగా తెలిసినవాడు కాబట్టి పరీక్షిత్ మహారాజుకి అర్థమైపోతుంది. నువ్వు యాక్చువల్‌గా నువ్వు మామూలు ఎద్దు అనుకున్నాను నేను కానీ నువ్వు యాక్చువల్‌గా ధర్మ ఒక ఎద్దు రూపంలో వస్తుందన్నమాట. వచ్చి ఆ ధర్మం మాట్లాడుతుంది. ధర్మ పురుషుడు మాట్లాడుతున్నాడన్నమాట. సో, దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనకు జరిగే కష్టాలకు కారణం ఎవ్వరు కాదు. ఆ నిర్ధారణ మనం చేయలేం. మనకు కొన్ని కష్టాలొస్తున్నాయి అంటే, ఒక వ్యక్తి ద్వారా వస్తున్నాయి. యెస్. ఒక వ్యక్తి మన ముందటుండి మనల్ని నిందిస్తున్నాడు డైరెక్ట్‌గా. కానీ, ఆ వ్యక్తి ఓన్లీ ఒక ఇన్‌స్ట్రుమెంట్. ఇది జరగడానికి ఆయనే ఆ పరిస్థితుల ప్రభావంగా అక్కడుండి ఆయన ద్వారా మనకి కష్టం జరుగుతుంది. కానీ, ఆయన కాదు నిజంగా ఈ ప్రాబ్లమ్‌కి. సో, నా ప్రాబ్లమ్‌కి కారణం తెలీదు. నేను నిర్ధారణ చేయలేను. వైష్ణవులు అలా చెప్తారనమాట. సో, మనకెప్పుడైనా కష్టాలొచ్చినప్పుడు, ఎవరన్నా మనల్ని కష్టపెట్టినప్పుడు, మనము వాళ్ళెందుకిలా ప్రవర్తిస్తున్నారు అనేది చూడకూడదు మనం. వాళ్ళెందుకిలా ప్రవర్తిస్తున్నారని చూస్తే, మనకి ఆన్సర్స్ దొరకవు. ఇంకొకటేమవుతుందంటే, దానివల్ల ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. యెస్, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే, మనం డెఫినిట్‌గా రక్షించుకోవాలి. యెస్, ఎట్లాగో అంతా నిర్ధారణ లేదు కదా! వాళ్ళేమైనా చేయని అట్లా కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ, ఈ వ్యక్తి ద్వారా నాకీ కష్టాలొచ్చాయని వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు. వాళ్ళ వల్ల అవుతుంది అని మనం చెప్పలేం. హ్మ్. సో, ద్రౌపది వస్త్రాభరణ సంఘటనలో కూడా ఆ మహారాజు దగ్గరికి వెళ్ళేసి ధృతరాష్ట్రుడుంటాడు. ఆ! ద్రౌపదీదేవి వెళ్ళి, "ఓ రాజా మీ సభలో ఇలా అయితుంది. మీరింకా మౌనంగా ఉన్నారేంటి? ఇంత దుస్థితి జరుగుతూ ఉంటే నాకు న్యాయం చేయండి" అని వెళ్తుందనమాట. అప్పుడు ఇమ్మీడియేట్‌గా విదురుడు లేస్తాడు. విదురుడు లేచి, "ఓ మహారాజా! మీకు యాక్చువల్‌గా ఒక కథ చెప్తాను." ఒకసారి ప్రహ్లాద్ మహారాజు దగ్గరికి ఒకతనొస్తాడనమాట. వచ్చేసి ఒక ప్రాబ్లమ్ ద్వారా వచ్చి ఎప్పుడైనా ఒక రాజుకి ఎవరైనా విన్నవించుకుంటే, ఆ రాజ్యసభలో ఏదన్నా సంఘటన జరుగుతుంటే, ఆ రాజు అలా చూస్తూ ఉంటే ఏమవుతుందంటంటే, ఆ పాపం అక్కడ జరిగే పాపం ఆహ్, వీళ్ళకి గూడా వస్తుంది. చూస్తూ ఉన్న రాజు కూడా అంటుకుంటుంది. సో, మీకు తెలియట్లేదు ధర్మం ఎలా పనిచేస్తుందో. మీరిప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఇది మీరు ఆపాలి. ఇది మీరు ఖచ్చితంగా ఆపాలి అని చాలా గట్టిగా ఆహ్, వర్బల్‌గా చెప్తున్నాడాయనే. ఆయన వాక్కులతో చాలా సూటిగా చెప్తున్నాడు. అయినా కూడా ధృతరాష్ట్రుడు మాట్లాడలేదక్కడ. సో, ఎప్పుడైతే ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక మూడో వ్యక్తి గురించి ఎవరైనా ఇద్దరు నిందించుకుంటున్నారు. ఆ పలాని వ్యక్తి ఇలాంటి వాడు, ఆ పలాని మాతాజీ ఆమె ఇలాంటిది అని చెప్పి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారనుకోండి. ఆమె లేదిక్కడ. ఈ వినేవాళ్ళేం చేస్తారు? కరెక్టే నేను కూడా చూసాను. మీరనేది 100% కరెక్ట్. నాకు కూడా ఒకసారి ఇలాంటి సంఘటన జరిగింది అని అన్నారనుకోండి. ఒప్పుకుంటే ఏమవుతుంది? వాళ్ళ యొక్క చెడు గుణం వీళ్ళిద్దరికొస్తుంది. వాళ్ళ యొక్క చెడు గుణం కాదు. వాళ్ళ యొక్క చెడు కర్మ. వీళ్ళ యొక్క మంచి కర్మ ఆమెకెళ్ళిపోతుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. రైట్? మనం ఎవరిని నిందించకూడదు. ఆ! రెండోది ఎవరన్నా వచ్చేసి మనకు చెప్తున్నారు. ఒక డివోటీ గానించి, ఒక పలాని వ్యక్తి గురించి గాని ఏదో క్రిటిసిజం చెప్తున్నారు. మనం జస్ట్ వినాలి. ఏం మాట్లాడకూడదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వినాలి. వింటుంటే మనకేమనిపిస్తుంది? ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఆ! కరెక్టే నేను కూడా చూసాను. ఆమె అలా చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఇలాగే చేస్తుందామె. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగే ప్రవర్తిస్తాడు. అని అంటే అయిపోతుంది. వాళ్ళ యొక్క చెడు కర్మ మనకొచ్చేస్తుంది. కాబట్టి ఆ డిస్కషన్స్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మనం. ఏం టీవీ చూస్తున్నాం? ఏం వార్తలు చూస్తున్నాం? ఎక్కడెక్కడ వింటున్నాము? ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. కర్మ ఫిలాసఫీ అంతా ఇలాగే ఉంటుంది. సో, అందుకే మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే
ఇలాంటి డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయకూడదు. ఎవరన్నా వచ్చి చెప్తుంటే, మాతాజీ, ప్రభుజీ మీరు నా భక్తి లతాబి చాలా వీక్‌గా ఉంది. నేను భక్తిలో ఇప్పుడిప్పుడే వస్తున్నాను. దయచేసి ఇంకోరిని చూసుకోండి. నాకు ఇటువంటి విషయాలు చెప్పకండి. ఎవరినన్నా మీరు ప్రశంసిస్తే చెప్పండి. ఇద్దరం కలిసి విందాం. లేదా కృష్ణ కథ చెప్పండి విందాం. కానీ మీరు ఎవరి గురించన్నా చాడీలు చెప్పడానికి ఇలా వచ్చారనుకోండి, నన్నొదిలేయండి అని చాలా మర్యాదగా చెప్పాలి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ అలా చెప్పలేని పరిస్థితి ఉంటే అలా వినాలి కానీ మనం దాని మీద యాక్షన్ తీసుకోకూడదు. వింటే మన మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది యాక్చువల్లీ. మన కాన్షియస్‌నెస్ ఖరాబ్ అయిపోతుంది. కానీ ఎప్పుడు మనం స్పందించకూడదు. యెస్ ఆయన ఇలాంటి వాడే, ఆమె ఇలాంటిదే అట్లా అంటే చాలా కష్టం. సో, ఇది ఎవరైనా మర్చిపోయినా కూడా ఇంకోరు గుర్తు చేయాలి. లేకపోతే మనం కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, మహేష్ పాలక్ ప్రభు అది కొంచెం అడ్రెస్ అయిందా ప్రభు మీరు? ప్రభు ఇంకోటి ట్రూ ప్రభు. సో విమర్శించడం కరెక్ట్. సో ఇది అన్ని రకాల జీవులతో అప్లై అవుతుందా ప్రభు ఇలాంటి సిచ్యువేషన్? యెస్. అంటే కర్మ అంటే మనుషులు ఫిలాసఫీ ఓన్లీ మనుషులకే. మనుషులకు కరెక్ట్ మనుషులకు అంటే రైట్. డివోటీస్ అని నాన్ డివోటీస్ ఇట్లాంటి తేడా ఏమి ఉండదు. తేడా ఏముండదు. అందరూ మనుషులకి వర్తిస్తుంది. అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈయన మంచివాడు అంటే మంచివాడు అనేది అనొచ్చు. హ్మ్. కానీ రియల్ గా వాళ్ళ క్వాలిటీ ఇప్పుడు రావణ మంచివాడు అని అనలేం కదా, రావణ మంచివాడు కాదు. హ్మ్. అప్పుడు అలా అంటే అది కూడా ప్రాబ్లం అవుతుందా ప్రభు? దాంట్లో ఒక కథ చెప్తాను మీకు. దాంట్లో అర్థమవుతుంది పూర్తిగా. సో, ఓకే. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు అక్కడ ఉన్నప్పుడు ఒక ఆవును తరుముకుంటూ వస్తుంటారు. ఒక దుండగుడు. ఒక కత్తి పట్టుకొని ఆవును వెనకాల బాగా ఫాస్ట్‌గా తరుముకుంటూ వస్తాడనమాట. ఆవు ఫాస్ట్‌గా వెళ్ళి ఆ పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఇతను వచ్చేస్తాడు ఆ కత్తి పట్టుకొని కసాయివాడు. వచ్చేసి మీరిక్కడ ఆవును చూసారా? ఎక్కడికి పోయింది ఆవు? ఇటు పోయిందా? అటు పోయిందా? ఇటు పోయిందా? మీరు చూసారా? అంటే ఈ బ్రాహ్మణుడు కొంచెం సంక్షోభంలో పడిపోతాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు. కత్తి పట్టుకొని ఉన్నాడు. నేను చెప్పాననుకో వెళ్లి ఆవును చంపేస్తాడు. అలాగని నేను చెప్పలేదనుకో, నిజం తెలిసి కూడా నేను చెప్పట్లేను కదా! నిజం కూడా మాట్లాడట్లేను. నేను తప్పు చేస్తాను గదా! అని చెప్పేసి మాట్లాడడు. ఆ నోట్లో నుంచి చెప్పడేమి. కానీ ఇలా చూపిస్తాడనమాట ఇలా. 2 చేతులతో ఇలా ఈ డైరెక్షన్‌లో వెళ్ళింది అని సైగ చేస్తాడు. ఆ కసాయివాడు కత్తి తీసుకొని వెళ్లి ఆవును నరికేస్తాడు. చంపేస్తాడు. సో, ఈ సంఘటన అయిపోయింది ఈ జన్మలో. నెక్స్ట్ జన్మలో ఏమవుతుందంటే, ఈ బ్రాహ్మణుడు ఇంకో జన్మ తీసుకుంటాడు. పూర్వజన్మలో ఏమైందో మర్చిపోతాడు. మళ్ళీ ఇంకో జన్మలో కూడా మళ్ళీ మానవ శరీరం వస్తుంది. మళ్ళీ బ్రాహ్మణుడే. సో, ఆయనేం చేస్తాడంటే, తీర్థయాత్రకు వెళ్తూ ఉండి ఒకరోజు ఒక ఇంటికొస్తాడు. చీకటి పడుతుంది సాయంత్రం పూట. సో, అక్కడ ఇంటి ముందట అరుగులుంటాయన్నమాట. యూజువల్‌గా ఇప్పుడు సిటీస్‌లో అలా చేయట్లేరు కానీ, యూజువల్‌గా ఏంటంటే ఎవరైనా పల్లెటూరులో మీరు వెళ్తే వాళ్ళ ఇంటి ముందట అరుగులుంటాయి. ఎవరన్నా బాటసారులు ఎవరైనా ఎటే వెళ్ళేవాళ్ళుంటే వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళకు అన్నం పెడతారు. అక్కడ అరుగుల మీద పడుకుంటారు. తెల్లారి లేసి స్నానం చేసి మళ్ళా వాళ్ళ పని మీద వాళ్ళు ఎళ్తారనమాట. హోటల్ కాన్సెప్ట్ ఇలాంటిదనేది ఏం లేదు. సో, ఆయన వచ్చేసి ఒక గృహస్థలుంటారు. వాళ్ళ ఇంటికొచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం తింటాడు. ఆ ఇంటి ముందట అరుగు మీద పడుకుంటాడు. సో, అర్ధరాత్రి పూట అక్కడ లోపట ఉన్న స్త్రీ బయటికొస్తుంది. ఆమొచ్చేసి, "ఓ బ్రాహ్మణ నా నా భర్త అంటే నాకిష్టం లేదు. నేను నీతో ఆహ్, సుఖం అనుభవించాలనుకుంటున్నాను" అని చెప్పేసంటే, "లేదు లేదు నేను ఇలాంటి దురుద్దేశం నీకుండకూడదు. నీ భర్త నువ్వు సేవించాలి. నేనెప్పుడో బాటసారిగా ఇక్కడికొచ్చాను. నేను రేపెళ్ళిపోతాను" అని చెప్పేసి వద్దు అంటాడు. నిరాకరిస్తాడు. సో, అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే లోపటికెళ్ళి భర్త పడుకొనుంటే ఒక కత్తి తీసుకొని ఆ భర్తని చంపేస్తుంది. చంపేసి మళ్ళీ బయటికొస్తుంది. ఓకే. నువ్వు నా భర్త ఉన్నాడని నువ్వు వద్దన్నావు కదా! నా భర్తని ఇప్పుడు నేను చంపేశాను. హ్మ్. సో, భర్తని చంపేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ. ఇప్పుడు మనిద్దరం సుఖం అనుభవిద్దామని. అంటే ఆ బ్రాహ్మణుడు ఇంకా అంటాడు, "ఇది చాలా తప్పు. నువ్వు అలా ఎలా నరుకుతావు? నీ నీ భర్తనెలా చంపేస్తావు?" అది ఇది అని చెప్పేసి. మళ్ళీ ఎట్లాగో వినట్లేదు గదా! అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే, బాగా అరుస్తూ అందరిని పిలుస్తుంది. పిలిచి, "ఇగో చూడండి ఈయనే ఆతిథ్యం ఇస్తే ఈయన నన్ను కోరుకుంటున్నాడు. నేనొద్దని చెప్తే నా భర్తనే చంపేశాడు" అని నింద వేస్తుంది. సో, అప్పుడు ఊరోళ్ళందరూ చూసి
నువ్వేంటి బ్రాహ్మణునిలాగా ఉన్నావు, బ్రాహ్మణుని వేషంలో ఉన్నావు, ఇలాంటి పని ఎలా చేస్తావు అని చెప్పేసి, బ్రాహ్మణుని హత్య చేయొద్దు కదా అని చెప్పేసి నీ 2 చేతులు నరికేస్తామని చెప్పి 2 చేతులు నరికేస్తారు. సో, బ్రాహ్మణుడు కొన్ని రోజుల తర్వాత కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏమైంది నాకు? నేను ఏం తప్పు చేశాను? నేనేదో బాటసారిగా నేను వెళ్తున్నాను. ఆయన పూర్వజన్మలో ఏం జరిగిందో అర్థం కాలేదు. మర్చిపోయాడు. మనందరికి కూడా పూర్వజన్మలో మనం ఏం చేసామో ఎవరికీ గుర్తుండదు. సో, మనం అవును. ఇప్పుడు ఈ లైఫ్‌లో ఈ బ్రాహ్మణుడు ఏమనుకుంటున్నాడు? నేను బ్రాహ్మణుడిని, రోజు పూజ చేసుకుంటున్నాను, రోజు దేవుడికి దండం పెడుతున్నాను. బాటసారిగా నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను. అక్కడ పడుకున్నాను. ఈ అమ్మాయి వచ్చింది. నేనేమీ తప్పు చేయలేదు. నాకు చేతులు ఎందుకు నరికారు? భగవంతుడు నాకు ఈ శిక్ష ఎందుకిచ్చాడు? అని ఆలోచిస్తున్నాడు. అసలేం జరిగింది? ఆ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడిగా రెండో లైఫ్‌లో పుట్టాడు. ఆవు ఎవరైతే చంపబడిందో, ఆవు తర్వాత జన్మ యూజువల్‌గా హ్యూమన్ బాడీ వస్తుంది. మానవ శరీరం. సో, ఆ ఆవు స్త్రీగా పుట్టింది. ఆవును చంపిన కసాయివాడు భర్తగా పుట్టాడు. సో, పూర్వజన్మలో ఆవును కసాయివాడు చంపాడు కాబట్టి, మళ్ళా ఆవుతో చంపబడాలి. సో, ఆ భార్య ఆయనను చంపేసింది. అక్కడ ఈక్వల్ అయిపోయింది. లాస్ట్ జన్మలో ఆమె కసాయివాడు ఆవును చంపాడు. ఇప్పుడు ఆవు రూపంలో ఉన్న ఈమె కసాయివాడిని చంపేసింది భర్తని. అక్కడ ఈక్వల్ అయిపోయింది. మరి ఈయన చేతులు ఎందుకు నరికారు? ఈయన నోటితో చెప్పలేదు, చేతులతో చూపించాడు పూర్వజన్మలో. కాబట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? ఏ ఏ తప్పు చెప్పాలి? అందుకే యూజువల్‌గా ఏంటంటే, మనం ఈ ప్రాపంచిక లైఫ్ నుంచి యూజువల్‌గా డిస్కనెక్ట్‌గా ఉంటే బెటర్. పాలిటీషియన్స్ గురించి, వీళ్ళని ఎవరి గురించి నింద చేయకూడదు మనం. వాళ్ళలా బిహేవ్ చేయడానికి ఎన్నో కారణాలుంటాయి. దాన్ని మనం ఒక చిన్న తీసుకొని, మనం దాన్ని అలా చేయలేం. సో, యెస్ ప్రభు. ఇప్పుడు మీరన్న ప్రశ్నకి రావణాసురుడు చెడ్డవాడు అని మనం చెప్పవచ్చా? సీ మనకు పూర్తిగా తెలీదు. రావణాసురుడు చెడ్డవాడుగా పుట్టాడు. కానీ రావణాసురుడు పూర్వజన్మలో ఎవరు? భగవంతుడి యొక్క విజయ. శుద్ధ ఉమ్, భక్తుడు. ఉమ్, డైరెక్ట్ వైకుంఠం నుంచే వచ్చాడు. ఆయన ఈ ఉమ్, జీవితంలో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? శాపం వల్ల ప్రవర్తిస్తున్నాడు. రైట్? సో, మనకు పూర్తి వివరాలు తెలీదు. వాళ్ళ లైఫ్‌లో ఎటువంటి సంఘటనలున్నాయి? వాళ్ళ పూర్వజన్మల స్థితి ఎలా ఉంది? వాళ్ళు ఇప్పుడు పడ్డ కష్టాలేమున్నాయి? వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు? వాళ్ళ వాళ్ళ ఏ ఒత్తిడిలో ఉన్నారు? వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అలా కావడానికి కారణాలేంటి? అవన్నీ మనకు తెలీదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆహ్, పలానా వ్యక్తి ఇది అట్లా అని చెప్పలేం. సో, యూజువల్‌గా ఏదన్నా గ్లోరిఫై చేయడానికే చేయొచ్చు. ఎవరినన్నా గ్లోరిఫై చేయడం ఈజీగా చేయాలి. చేయొచ్చు కూడా. చేయాలి కూడా. కానీ నిందించడం మాత్రం వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే మన నోటి నుంచి నింద చెప్పకూడదు. ఓకే ప్రభు, అద్భుతం. యెస్ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. సందేహం ప్రభుజీ, గురు మహారాజ్ ఆరోగ్యం బాగుండాలి, హ్మ్. వాళ్ళు ఇంకా సేవలు చేయాలి, ఇంకా అట్లా మనం ప్రేయర్ చేస్తాం కదా ప్రభుజీ, అదే ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అది తీసుకోవచ్చు మాతాజీ. ఎందుకంటే గురువు ఎవరు? కృష్ణ యొక్క రిప్రజెంటేటివ్. ఇన్‌ఫాక్ట్ మన ఆరోగ్యం బాగుండాలని కూడా మనం ప్రేయర్ చేయాలి. కానీ ఆ ఆరోగ్యం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? తద్వారా ఏం చేస్తున్నాం? ఆ ఆరోగ్యం మంచిగా అయినాక మళ్ళా మనం వెళ్లి ఆహ్, సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ భోగం చేస్తున్నామా? లేదా భగవంతుని సేవ చేస్తున్నామా? సో, హిజ్ హోలీనెస్ రామ్‌నాథ్ స్వామి మహారాజ్ ఏమంటారంటే, మనము మన యొక్క శరీరాన్ని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలంట. బయటి వాళ్ళు మనం కారు కొంటారు కదా! రకరకాల కారు. కొందరి ఇండియాలో ఏం కార్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇండిగా ఒకటి, శాంట్రో ఒకటి, హోండా కార్స్, ఇలా రకరకాల కార్స్ ఉన్నాయి. ఇవన్నీ బాడీస్. వాళ్ళేం చేస్తున్నారు? ఆ కార్‌ని మంచిగా కడిగిస్తున్నారు ప్రతిరోజు. ఆ! టైర్స్ సరిగా ఉన్నాయా? టైర్‌లో గాలి సరిగా ఉందా? తర్వాత ఆహ్, అన్నీ సర్వీసింగ్ చాలా బావుందా? ఎందుకంటే కార్ నడవాలి. ఒక డివోటీ యొక్క శరీరం ఏంటంటే అంబులెన్స్. అంబులెన్స్ ఇంకెంత బావుండాలి. మామూలు కారు సరిగా పనిచేయాలంటే దానికి అన్నీ చేస్తున్నారు. మరి అంబులెన్స్‌లో ప్రతి ఒక్క నట్టు, ప్రతి ఒక్క బోల్టు చాలా కేర్‌ఫుల్‌గా పెడతారనమాట. ఎందుకు? కొందరి అదవుతుంది కాబట్టి. సో, యెస్, డివోటీ యొక్క శరీరం చాలా ఇంపార్టెంట్.
సో మనం భక్తియుత సేవలో ఉన్నప్పుడు మన యొక్క శరీరం కూడా మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఆ విధంగా మనం వ్యాయామం చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. అట్లా అని మన శరీరం కాదు అని చెప్పేసి వదిలిపెట్టకూడదు. మన ఆత్మ శరీరం కాదు, భగవద్గీతలో చెప్పారు, నేను నెగ్లెక్ట్ చేస్తాను, అలా చేయకూడదు. మన శరీరానికి కావాల్సిన అన్ని కేర్ తీసుకోవాలి. కానీ ఆ కేర్ అంతా తీసుకున్న తర్వాత శరీరంలో బలం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియ భోగం చేస్తే అది తప్పు. ఆ యొక్క శక్తిని మనము కృష్ణ భగవానుడి యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, నలుగురికి ఏదైనా సేవ చేయడం కానీ, టెంపుల్‌లో సేవ చేయడం కానీ అలా ఉపయోగించుకోవాలి. సో, యెస్, ఆ విధంగా మనం గురు మహారాజ్ బాగుండాలి అని ప్రేయర్. ఆఫ్ కోర్స్ వాళ్ళు ప్యూర్ డివోటీస్. వాళ్ళు ఎన్ని రోజులుంటే అందరిని ఉద్ధరిస్తారు. సో, అలా ప్రేయర్ చేయడం మంచిదే. ఓకే. థ్యాంక్ యూ ప్రభు. ఓకే. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఓకే. ఈరోజు ఒక శ్లోకమైనా చదువుదాం ఇవాళ. మాతాజీ కొత్తగా జాయిన్ అయ్యారు కదా, వెంకట జమూరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. మధుగోపాల్ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామం పద్మజ మాతాజీ. సో మనము 4వ చాప్టర్ 14వ శ్లోకంలో ఉన్నాము. సో 14వ శ్లోకం కంటే ముందు ఒక 3-4 శ్లోకాలు చూద్దాము. సో కృష్ణ ఏమంటున్నాడంటే, కృష్ణ భగవానుడు అర్జునుడికి గీత ఉపదేశం చేస్తున్నాడు. అందులో ఫస్ట్ చాప్టర్లో అర్జునుడి యొక్క విషాద గాథ. సో అర్జునుడు ఏం చేస్తున్నాడు? కృష్ణకి అన్ని చెప్తున్నాడు అన్నమాట. కృష్ణకి నేను ఈ యుద్ధం ఎలా చేయాలి, నా ఎదురుగా అందరూ నా చుట్టాలు, నా బంధువులు, నా యొక్క మిత్రులు, నా యొక్క అన్నదమ్ములు ఉన్నారు, ప్లస్ నా గురువు మహారాజ్, నా గురువు ఉన్నాడు ద్రోణాచార్యుడు, తర్వాత స్వయంగా పితామహ భీష్మ ఉన్నాడు. వీళ్ళందరితో నేను ఎలా యుద్ధం చేయాలి? వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళందరూ ఇక్కడ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు? వాళ్ళు కలుషితం అయిపోతారు కదా, అందరు భర్తలు చనిపోతే భార్యలందరూ కలుషితం అయిపోతారు, ప్లస్ కలుషితమైన పిల్లలు జన్మిస్తారు. సో ఇదంతా సంఘంలో పెద్ద క్రియేట్ చేసినట్టు అవుతాం కదా, పాపం క్రియేట్ చేసినట్టు అవుతాం కదా. నేను యుద్ధం చేయను, నేను అడవిలోకి వెళ్ళి ఈవెన్ అడుక్కొనైనా బతుకుతాను, నేను యుద్ధం చేయను కృష్ణ అని చెప్పేసి లాస్ట్కి ఏమంటాడంటే, కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. సో ఇక్కడ ఏమంటే శిష్యస్తేహం, ఇప్పుడు నేను మీ శిష్యుణ్ణి, నాకు మార్గదర్శనం చేయండి. నేను ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? ఓ కృష్ణ, ఇప్పుడు నువ్వు నా గురువు, నేను నీకు శిష్యుణ్ణి. అట్లా అని ధనుర్బాణాలు పక్కకు పెట్టేసి కూర్చుంటాడు. సో కృష్ణ అప్పటి వరకు చాలా శ్లోకాలు అయిపోతాయి, 30-40 శ్లోకాలు అవుతాయి. ఆ శ్లోకాల్లో ఈయన ఫ్రెండ్ లాగా అడుగుతున్నాడు, ఆయన ఫ్రెండ్ చెప్తున్నాడు, కానీ కృష్ణ ఏమీ చెప్పాడు ఆన్సర్స్. ఎప్పుడైతే నువ్వు నా గురువు, నేను నీకు శిష్యుణ్ణి, నాకు చెప్పు అంటే అప్పుడు కృష్ణ చెప్తున్నాడు భగవద్గీత. సో మనం కూడా, సో వెంకట మాతాజీ, మనం కూడా అన్లెస్ మనం కృష్ణ భగవాన్ని ప్రేయర్ చేసి, ఓ కృష్ణ, నాకు ఈ భగవద్గీత అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, నాకు ఆ అర్థమయ్యేలా నాకు వసతి కల్పించండి అని మనం ప్రేయర్ చేసామనుకోండి, అప్పుడు కృష్ణ క్లియర్గా చెప్తాడు మనకు అన్ని, అలా చెప్పించే అవకాశం ఇస్తాడు. సో అట్లా అప్పుడు అర్జునుడితో ఫస్ట్ అంటాడు అనమాట,
నువ్వు చాలా విద్వాంసులతో లాగా మాట్లాడుతున్నావు కానీ చాలా ఒక బుద్ధి లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. ఇక్కడ ఉన్న జనాలందరూ ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా ఉంటారు. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని ఆత్మతత్వ జ్ఞానం చెప్తాడనమాట. ఆత్మకు చావు లేదు, ఆత్మని ఏ శస్త్రం కూడా ఛేదించలేదు, ఆత్మ నీటికి తడవదు, గాలికి ఎండదు, ఇవన్నీ చెప్తాడు ఆత్మతత్వం గురించి. అదంతా 2వ చాప్టర్. 3వ చాప్టర్లో కర్మ గురించి చెప్తాడు, మనం ఎలా చేయాలి, పని ఎలాంటి చేయాలి. ఇప్పుడు ఈ 4వ చాప్టర్లో జ్ఞానయోగ. సో ఈ జ్ఞానయోగాలో మనం ఇప్పుడు 4వ చాప్టర్లో ఉన్న 10వ శ్లోకంలో ఇది వీతరాగా భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణంగా పూర్వం పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. రాగము అనురాగం. సో మనము బంధువుల పట్ల, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పట్ల, మన యొక్క పిల్లల పట్ల, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలతో సహా రాగం, అనురాగం, వాళ్ళ మీద ఇష్టం. భయం, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా అయిపోతుందేమో, మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుందేమో, మన పిల్లలకి ఏమన్నా అయిపోతుందేమో, మన ధనం ఏమన్నా ఎవరన్నా దొంగిలిస్తారేమో. సో రాగము భయము క్రోధం, కోపం, మనం అనుకున్నది జరగకపోతే కోపం రావడం. రాగము భయము క్రోధము నుండి విడిపడి ఇటువంటి నుంచి దాంట్లో నుంచి విముక్తులం కావాలి మనం. అటు రాగం పెంచుకోకూడదు, భయము ఉంచుకోకూడదు, క్రోధం కూడా, కోపం కూడా ఉంచుకోకూడదు. దాని నుంచి విడిపడి కృష్ణ యందు సంపూర్ణంగా మగ్నులై కృష్ణ భగవానుడికి శరణు ఇచ్చిన కారణంగా, కృష్ణ శరణు తీసుకున్నాక కారణంగా. ఇంతకు పూర్వం చాలా మంది ఈ యొక్క జ్ఞానంచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందిరి. కృష్ణ భగవానుని యొక్క దివ్య ప్రేమను పొందారంట. సో కృష్ణ యొక్క దివ్య ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? రాగము ద్వేషము భయము క్రోధం, రాగము భయము క్రోధం నుండి విడిపడాలి. అది ఈ శ్లోకాలు చెప్తున్నాడు. 11వ శ్లోకంలో ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధాలా నా మార్గంనే అనుసరింతురు. సో కృష్ణ ఏమంటున్నాడంటే, ఎవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో, నన్ను ఏ విధంగా చూస్తారో వాళ్ళకు ఆ విధంగానే నేను కనిపిస్తాను. కొందరు ఏం చేస్తారంటే, సైంటిస్ట్స్, ఇంజనీర్స్, బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు లేడు, మనందరం నాస్తికులం, నేను నాస్తికుణ్ణి అంటే దేవుడు లేనట్టే వాళ్ళకి కనిపిస్తాడు. కొందరు నిరాకారవాదులు, భగవంతుడు దేవుడు అనేవాడు నిరాకారంలో ఉంటాడు, ఆకారం లేదు, అట్లా పూజ చేసే వాళ్ళకి నిరాకారంగానే కనిపిస్తాడు. కొందరికి అన్య దేవతలకు, ఎవరన్నా వేరే దేవతల పూజ చేస్తూ ఉంటే ఆ దేవతల పట్ల అట్రాక్షన్ ఇచ్చేది కృష్ణనే. ఇంకా ముందు ముందు శ్లోకాల్లో చెప్తాడనమాట. అవన్నీ ఇచ్చేసి వాళ్ళ కోరికలు తీర్చేది కూడా కృష్ణనే, ఆ దేవతల ద్వారా తీరుస్తున్నాడు అనమాట. కానీ అలా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాడు. సో అది ఈ శ్లోకం. 12వ శ్లోకంలో కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. సో ఈ లోకంలో ఏం చేస్తారంటే, కామ్యకర్మలు అంటే మన కోరికలు తీర్చుకునే పనులు. కొందరు ఏం చేస్తారు, కొందరికి భయపడి కొన్ని పనులు చేస్తారు. కొందరు ఏం చేస్తారు, ఆ పూజలు చేయడం వల్ల నేను ఇది అనుభవిస్తాను. సపోజ్ ఎవరికన్నా అందమైన భర్త, అందమైన భార్య కావాలంటే ఏం చేస్తారు, గౌరీ పూజ చేస్తారు. ఎవరికన్నా ధనం కావాలంటే శివుడికి పూజ చేస్తారు. అట్లా ఎవరికన్నా హెల్త్ బాగుండాలంటే సూర్యదేవునికి పూజ చేస్తారు. వాళ్ళ కోరిక ఏంటి? మెయిన్లీ
ఆరోగ్యం బాగుండాలి. అందుకని సూర్యదేవ పూజ చేస్తున్నారు. ఇవన్నీ కామ్య కర్మలు. వేదాలను ఉపయోగిస్తున్నారు. వేదాలలో చెప్పినట్టు చేస్తున్నారు. కానీ లోకంలో ఈ జనులంట కామ్య కర్మల యందు జయమును గోరు కారణంగా దేవతలను పూజించరు. ఈ దేవతలందరినీ పూజ ఎందుకు చేస్తున్నారు? కామ్య కర్మలలో సక్సెస్ రావడం కోసం. ఈ జగమునందు వారు కామ్య కర్మలకు శీఘ్రంగా ఫలం పొందుచున్నారు. అట్లా ఇతరత్రా దేవతలకు పూజ చేస్తే ఫాస్ట్గా వాళ్ళకి ఆ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్తున్నాడు. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మల అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడైన అగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకోవలెను. సో ఇక్కడ ఏంటి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాలా మందికి అపోహ ఏంటంటే వేదిక్ సిస్టమే కులాలు క్రియేట్ చేసిందని. సో కులాలు కృష్ణ క్రియేట్ చేయలేదు, భగవంతుడు క్రియేట్ చేయలేదు. ఈ కులాలంతా మానవులు సృష్టించుకున్నారు. కానీ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు కృష్ణ ఇచ్చాడు. సో ఆ 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ. సో ఇప్పుడు మీరు అమెరికా తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎవరు కులాలు చూడరు. కానీ ఇక్కడ కూడా టీచర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా సంఘం గురించి ఫైట్ చేసే పోలీస్ మెన్ ఉన్నారు. ఆర్మీలో జవాన్స్ ఉన్నారు. వాళ్ళేంటి? దేశ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్షత్రియులు అని తెలుసుకోకుండా వాళ్ళు క్షత్రియులే. కొందరు ఏం చేస్తున్నారు? టీచింగ్ చేస్తున్నారు, బ్రాహ్మణ టైప్ క్వాలిటీస్. కొందరు బిజినెస్ చేస్తున్నారు, వైశ్య క్వాలిటీస్. కొందరు అందరికీ పని చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, శూద్ర క్వాలిటీస్. సో ఇవి మీకు అంతటా ఉన్నాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ 4 అంతటా ఉన్నాయి. సో ఇవి గుణకర్మ. ఇది జన్మ ద్వారా కాదు. సో ఎవరైనా బ్రాహ్మణ జన్మలో పుడితేనే బ్రాహ్మణుడు అనడానికి లేదు అక్కడ. ఏ జన్మలో ఏ కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఉండి నలుగురిని రక్షిస్తే వాళ్ళు క్షత్రియులు అవుతారు. వాళ్ళకి బిజినెస్ తెలివితేటలు ఉండి బిజినెస్ చేస్తే వాళ్ళు వైశ్యులు అవుతారు. వాళ్ళు యజ్ఞాలు చేస్తూ తపస్సులు చేస్తూ నలుగురికి పాఠాలు చెప్తూ అవన్నీ చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. లేకపోతే ఈవెన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే మందు తాగడం, మత్తు పానీయాలు సేవించడం ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు శూద్రులు అనబడతారు. సో ఎప్పుడు కూడా ఇది జన్మ ద్వారా కాదు. ఇది ఏంటంటే మనం చేసే పనుల ద్వారా ఈ 4 వర్ణాలు ఆశ్రమాలు ఉంటాయి అని చెప్తున్నాడు. సో అక్కడి వరకు మనం చదివాం. సో 14వ శ్లోకం. రాధికా మాతాజీ మీరు చదువుతారా? అమ్మా నువ్వు చదువుతావా? అందరూ మ్యూట్లో ఉన్నారు. ఓకే. లేదు నాన్న, నేను చదువు, నాకు కొంచెం నోరు పనునుకుంది. ఓకే ఓకే ఓకే. మధుగోపాల్ ప్రభు మీరు చదువుతారా? సర్వీస్ లో ఉన్నాను ప్రభు. ఓకే ఓకే ఓకే. విజయ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? ఎస్ ప్రభు. ఓకే. 14వ శ్లోకం. నమాం కర్మాని లింపంతి నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహా నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మభిర్న బధ్యతే. There is no work that affects me, nor do I aspire for the fruits of action. One who understands this truth about me also does not become entangled in the fruitive reactions of work. చదవండి ప్రభు.
నన్ను ప్రభావితం చేసే కర్మ ఏది లేదు. నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యంను అర్థం చేసుకున్నవాడు కూడా కర్మ ఫలంలో చిక్కుబడాడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. దండవుతున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కృష్ణ భగవానుడు, నన్ను ఏ కర్మ ప్రభావితం చేయజాలదు. సో కృష్ణ ఒక పని చేయాలంటే ఆ ప్రభావితం ఎక్కడా ఉండదన్నమాట. సో కృష్ణ సంపూర్ణంగా అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్. కృష్ణ ఏమైనా చేయాలంటే ఒక్కరి ప్రేరేపణ వల్ల జరగట్లేదు అది. అదొకటి చెప్తున్నాడు ఇక్కడ. నన్ను ఏ కర్మ కూడా ప్రభావితం చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోయిన జన్మలో ఏదో ఒక మంచి పని చేశాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం మంచి సుఖం అనుభవిస్తున్నాం. పోయిన జన్మలో ఏదైనా పాపం చేశామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మనం కొన్ని కష్టాల్లో ఉంటాం. కానీ కృష్ణకి అట్లా ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. కృష్ణకి కర్మ అనేది ఏది ఉండదు. ఆయన దేవాది దేవుడు. సో నన్ను ఏ కర్మ ప్రభావితం చేయజాలదు. నేను ఎట్టి కర్మ ఫలమును ఆశించను. మనం ఏం చేస్తాము, ఒక పని చేస్తే ఏం చేస్తాము, ఆఫీస్లో పని చేసినప్పుడు శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎవరన్నా మనం ఎక్కడన్నా పని చేసినప్పుడు ప్రశంస కానీ దాని రిజల్ట్ కానీ సక్సెస్ ఉండాలి అని చెప్పి మనం కోరుకుంటాం. కానీ కృష్ణ ఏమంటున్నాడు, నేను ఎట్టి కర్మ ఫలమును ఆశించను. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన చేసే పనులకి ఫలం ఆశించట్లేదు. ఎవరైతే కృష్ణ భగవానుడి గురించి ఈ రెండు సత్యాలు తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఈ కర్మ బంధనంలో నుంచి చిక్కుపడరు అనమాట. మనము యూజువల్గా మనం ఏ పని చేసినా దానికి బంధనం ఉంటుంది. మంచి చేస్తే పుణ్యం వస్తుంది, చెడు చేస్తే పాపం వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ సత్యం భగవంతుని గురించి తెలుసుకుంటారో వాళ్ళకి ఈ కర్మ ఫలంలో నుంచి బంధం విముక్తి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే ఓకే వెంకట వింజమూరి మాతాజీ మీరు చదువుతారా? యా షూర్ అండి. ఓకే టెక్స్ట్ 15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వాతరం కృతం. పూర్వై పూర్వాతరం కృతం. వెరీ గుడ్ మాతాజీ. మీ దగ్గర తెలుగు బుక్ ఉందా, ఇంగ్లీష్ చదువుతారా? లేకపోతే మీ దగ్గర తెలుగు ఉందా మాతాజీ? బుక్ ఉందా భగవద్గీత? లేదండి, ఇంగ్లీష్ ఉంది. ఓకే మీరు ఇంగ్లీష్ చదవగలుగుతారా లేకపోతే నేను చదువుతాను? ఇంగ్లీష్ చదువుతానండి. ఓకే చదవండి అయితే. 15th నేను రిపీట్ చేయమంటారండి? ఇది చూస్తున్నారు స్క్రీన్ లో. ట్రాన్స్లేషన్. ఓకే. ట్రాన్స్లేషన్ చదవండి. All the liberated souls in ancient times acted with this understanding of my transcendental nature. Therefore, you should perform your duty following in their footsteps. హరి బోల్ మాతాజీ. ఫస్ట్ శ్లోకం చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 15వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే, పూర్వకాలమున ముక్త పురుషులు అందరును నా దివ్య తత్వపు ఈ అవగాహనతో కర్మలను ఒనరించి ఉండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మ ఒనరింపము. సో చాలాసార్లు మనకు అనిపిస్తుందంట, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకొని పని చేయాలి, రైట్? మన తాతలు ఇలా చేశారు, మన ముత్తాతలు ఇలా చేశారు, మన తల్లిదండ్రులు ఇలా చేశారు, మన పూర్వీకులు ఇలా చేశారు. చాలామంది పనులు యూజువల్గా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారో, వాళ్ళ పూర్వీకులు ఏం చేశారో దాన్ని బట్టే పని చేస్తూ ఉంటారనమాట. కృష్ణ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇంత పూర్వకాలంలో ముక్త పురుషులు ఎవరైతే లిబరేటెడ్ సోల్స్ ఎవరైతే ముక్తి చెందారో, ముక్తి అనుభవించారో వాళ్ళందరట కృష్ణ భగవానుని యొక్క దివ్యత్వపు ఈ అవగాహనతో, ఏ అవగాహన ఇంతకుముందు చెప్పాడు కదా, ఇంతకుముందు శ్లోకంలో
నన్ను ఏ కర్మ నన్ను ప్రభావితం చేయదంట. కృష్ణని ఏ కర్మ కూడా ప్రభావితం చేయదు. కృష్ణ ఎప్పుడు కూడా కర్మ యొక్క ఫలితాన్ని ఆశించట్లేదు. ఈ 2 తెలుసుకొని ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఆ పని చేసినప్పుడు బంధ విముక్తి ఉంటుంది. అంటే బంధం ఉండదన్నమాట. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానం ఇచ్చామనుకోండి ఎవరికన్నా. దానం ఇస్తే ఏమవుతుంది? పుణ్యకార్యం చేశా కాబట్టి మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మన అకౌంట్‌లో ఉండిపోతుంది. దాన్ని మనం ఫ్యూచర్‌లో అనుభవించాలి. సపోజ్ మనం ఎవరన్నా మోసం చేశాం. ఎవరినైనా హర్ట్ చేశాం. ఎవరినైనా గాయపరిచాం. మాటల ద్వారా, చేతుల ద్వారా. తప్పు చేస్తే ఏమవుతుంది? మన పాప అకౌంట్‌లో పడిపోతుంది. మనం ఎప్పుడో ఐదర్ ఈ జన్మలో కానీ, వచ్చే జన్మలో కానీ అది మళ్ళీ అనుభవించాలి. సో, ఇది కాన్సెప్ట్. సో, ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? పూర్వకాలంలో ముక్త పురుషులందరూ, ముక్తి చెందిన అందరూ ఇంత ముందు కాలంలో కృష్ణ భగవానుని యొక్క దివ్యత్వపు ఈ అవగాహన, ఇప్పుడు తెలుసుకున్న అవగాహన, అది తెలిసి పని చేశారంట వాళ్ళందరూ. కర్మలు నిర్వహించారు. వాళ్ళు చేసే పనులు అలా చేశారు. కావున ఓ అర్జున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మ ఉనరింపుము. నువ్వు పని చేసినప్పుడు కూడా వాళ్ళని అనుసరించి నువ్వు కూడా అలాగే చెయ్యి. ఎలా చేయాలి? కృష్ణకి ఏ ప్రభావితం లేకుండా పనిచేస్తాడు కృష్ణ. కృష్ణ ఏదైనా చేసినా కూడా బంధంలో ఉండడు. పాపం కానీ, పుణ్యం కానీ కృష్ణకి అంటదు. ఇవి మనం తెలుసుకొని అలా చేయాలన్నమాట. అలా చేస్తే మనకు కూడా బంధ విముక్తత ఉంటుంది. సో, అట్లా మనము పని చేయాలని చెప్తున్నారు. సో, ఇక్కడ ఈరోజు ఆపుదాము. ఈరోజు క్లాస్‌లో ఎవరికన్నా ప్రశ్న ఉంటే అడగండి. లేకపోతే అందరు డివోటీస్‌కి ఈరోజు వ్యాస పూజ ఉంది. వాళ్ళందరూ వ్యాస పూజకి వెళ్ళాలి. ఈ క్లాస్‌లో ఈ 2 శ్లోకాల్లో ఎవరికన్నా ప్రశ్న ఉంటే అడగండి. యెస్. జ్యోతిరూప కృష్ణ ప్రభుజీ, పాపం అనేది కర్మ రూపంలో అనుభవిస్తున్నాము. హ్మ్. అంతేనా ప్రభుజీ? అంటే పుణ్యం చేస్తే సుఖం వస్తుంది. సుఖం అనుభవిస్తాము. పాపం చేసినప్పుడు అదే తిరిగి కర్మ రూపంలో అనుభవిస్తాం. అది ఈ జన్మలో కావచ్చు, మళ్ళీ ఈ జన్మలో కావచ్చు ప్రభుజీ. తర్వాత యెస్. ఇప్పుడు చేస్తున్న కర్మలకు కూడా కొందరు ఇప్పుడు కూడా అట్లా అనుభవిస్తూ ఉంటారు కదా ప్రభుజీ. యెస్. అంటే పాపం అకౌంట్ హ్మ్. సో, కర్మ రూపంలో వస్తుంది ప్రభుజీ. యెస్. యెస్. పాపం సో, చేస్తే. మనకి బ్యాంక్ అకౌంట్ లాగా 2 అకౌంట్లుంటాయి. మనకొక పుణ్య అకౌంట్ ఒకటుంటుంది. పాప అకౌంట్ ఒకటుంటుంది. ఎప్పుడైతే మనం ఏదన్నా పుణ్యకార్యం చేశామనుకోండి, పూర్వజన్మలో కానీ, ఈ జన్మలో కానీ ఎవరికైనా సహాయం చేయడము, ఎవరికైనా ఉద్యోగంలో సహాయం చేయడము, ఎవరికన్నా భోజనం పెట్టడము, ఏదైనా మాట సహాయం చేయడం, మంచి ఏది మంచి చేసినా కూడా మన పుణ్య అకౌంట్‌లో పెరుగుతుంది. అందులో పడిపోతుంది. ఎవరినన్నా మనం దూషించాం, ఎవరినైనా మనం హర్ట్ చేశాం, ఎవరినన్నా మనము బాధ పెట్టాం, లేకపోతే వాళ్ళను గాయపరిచాం. అవన్నీ కూడా పాప అకౌంట్‌లో ఎళ్ళిపోతుంది. సపోజ్ మనం నడుస్తుంటే అడుగు ఏదైనా చీమ మీద పడి చీమను చంపేసామనుకోండి, ఆ చీమ మన అడుగులో చనిపోయిందని అది కూడా పాపంలో ఎళ్ళిపోతుంది. పాపంలో ఎళ్ళిపోతుంది. మన కార్‌లో వెళ్తున్నాం. మన కార్‌లో వెళ్తుంటే మన కార్ కింద ఏదైనా పడి చనిపోతే అది కూడా మన పాపంలో ఎళ్ళిపోతుంది. అకౌంట్‌లోకెళ్ళిపోతుంది. సో, అట్లా పుణ్యం, పాపం. అయితే మనం జన్మించినప్పుడు మన యొక్క హైటు, మన యొక్క రంగు, మన యొక్క తెలివితేటలు, మన యొక్క వాక్చాతుర్యము, మన యొక్క శక్తి, మన యొక్క ఆరోగ్యము ఇవన్నీ కూడా మన యొక్క పుణ్యం బట్టి వస్తుంది. మనకు పిల్లలు, మన యొక్క భర్త అవన్నీ కూడా మన పుణ్యం బట్టి వస్తుంది. ప్లస్ మనం పుణ్యం బట్టి మన యొక్క సంపాదన, మన యొక్క అందచందాలు, మన యొక్క కీర్తులు అన్నీ పుణ్యం బట్టే వస్తాయి. మనం ఏదైతే పాపం చేశామో తద్వారా మనకు బీదరికం గానీ, లేకపోతే మనకొచ్చే కష్టాలు కానీ, డిసీజెస్ కానీ, ఆ! మనకు జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం చేసిన పాపం. ఇంతకుముందు చేసిన పాపం ద్వారా ఇవన్నీ వస్తున్నాయన్నమాట. అది పూర్వజన్మలలో చేసుకున్నది ఇప్పుడు వస్తూ ఉంటుంది. ఈ జన్మలో కూడా మనం అలా చేస్తున్నాం కదా! వంట చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? నీళ్ళు ఫైర్ పెడుతున్నాం కింద. మంట పెట్టేసి మనం బాయిల్ చేస్తున్నాం. అప్పుడు కొన్ని జీవులన్నీ సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి. దాని పాపం కూడా మనకొస్తుంది. అందుకే భక్తిలో లేని వాళ్ళేం చేయాలంటే ఆహ్, పంచమహాయజ్ఞం చేయాలి ప్రతిరోజు.
సో అట్లా ఎప్పుడైతే మనం కృష్ణ భగవానుని భక్తిలోకి వస్తామో అది చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం చాంటింగ్ చేస్తాం కాబట్టి అవన్నీ చేయవలసిన అవసరం లేదు. సో అది ఎస్ మాతాజీ. ఓకే. సో ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. మళ్ళీ నెక్స్ట్ వారం ఈ టైంకి కలుద్దాం. థ్యాంక్ హరే యూ కృష్ణ ప్రభు, ప్రభుజీ. ధన్యవాదాలు. నమస్తే. ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.